నేను హరిత. ముందుగా హెడ్లైన్స్. కూలీలే అడ్డాగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి. నైపుణ్య శిక్షణ కేంద్రం అభివృద్ధికి దేశంలోని పారిశ్రామికవేత్తలను కలుపుకొని పోతాం. ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజీవ్ యువ వికాసం. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్. జోగులాంబ గద్వాల జిల్లాలో నాగసాధువు అఘోరిని అడ్డుకున్న పోలీసులు. అఘోరికి పోలీసులకు మధ్య వాగ్వాదం. కూలీలే అడ్డాగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకుని కటకటాలకు పంపించారు పోలీసులు. వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాపూర్ మండలం చౌడాపూర్ గ్రామానికి చెందిన కట్రావత్ భరత్, నారాయణపేట జిల్లా కోస్గి మండలం మల్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కామారం నరేష్, హన్వాడ మండలం టంకర గ్రామానికి శోభ ముగ్గురు మద్యానికి బానిసై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు. ఇటీవల కూలీ పని కోసం ఆటో అడ్డో దగ్గర ఉన్న ఇద్దరు మహిళలను పనిప్పిస్తామని చెప్పి ఆటోలో ఎక్కించుకొని మహబూబ్ నగర్ శివారు మయూరి పార్క్ దగ్గర పొదల్లోకి బలవంతంగా తీసుకెళ్లి వాళ్ళని కొట్టి దొంగతనానికి పాల్పడి వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను నగదు దోచుకెళ్లారు. శనివారం పోలీసులు నిందితులను పట్టుకొని వారి దగ్గర నుంచి 2,50,000 రూపాయల నగదు ఆభరణాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్పీ జానకి తెలిపారు. కేసును ఛేదించిన 1 టౌన్ సిఐ అప్పయ్య, ఎస్ఐ శ్రీనయ్య, ఏఎస్ఐ మొహమ్మద్ నవాజ్, పీసీ పవన్ కుమార్లను ఎస్పీ అభినందించారు. ఈవినింగ్ ఒక లేడీ తనని ఆటోలో ఎవరో తీసుకెళ్ళిన తర్వాత కొట్టి తన దగ్గర ఉన్న నగలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమెను ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. కొంచెము ఆ దెబ్బలకి షాక్ వల్ల కొంచెం ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం డిలే అయింది. అదే రోజు నైటు ఆ కేసు రిజిస్టర్ చేశాము. ఆమె చెప్పడం ఏంటంటే, మనకు టీడీ గుట్ట దగ్గర లేబర్ అడ్డా ఉంది, అక్కడ ఒక ఆటోలో ఒక ఇద్దరు మగ మనుషులు ఒక ఆడ మనిషి వచ్చేసి ఫలానా చోట పని ఉంది రూరల్ లిమిట్స్లో జడ్చెల్ల సైడు రమ్మని చెప్తే ఈమెను ఇంకొక ఆమె వాళ్ళిద్దరు రిలేటివ్స్, ఇద్దరు లేడీస్ విక్టిమ్స్ కూడా, వాళ్ళిద్దరు కూడా అదే ఆటోలో ఎక్కి వెళ్ళారు. వాళ్ళని జడ్చెల్ల వైపు అంటే మయూరి పార్క్ వైపు లోపలికి తీసుకెళ్ళి ఆ పొదల్లోకి వాళ్ళిద్దరిని కూడా కొట్టి వాళ్ళకి కాళ్ళకున్న కడియాలు, ఆ బంగారు గుండ్లు, పుస్తల తాడుకి సంబంధించినవి, చెవి పోగులు తీసేసుకొని వెళ్ళిపోయారు. ఇద్దరు లేడీస్లో ఒక ఆమె కొంచెం బెటర్గా ఉండే ఆమె ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరికైతే కొంచెం గాయాలు ఎక్కువైనాయో ఆమె ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అయింది. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మనకు సేమ్ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద అప్పయ్య అండ్ టీమ్, మనకు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సీనయ్య, ఎస్ఐ వాళ్ళ టీం అందరూ కలిసి కూడా మనకు లోకల్లో ఈ మధ్యలో మనం చాలా మటుకు డోనార్స్ సహాయంతో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ కెమెరాలతోని ఆటో అని చెప్పేసరికి మన దగ్గర ఆటోలో మొత్తం 5,700 ఆటోల డేటాబేస్ ఉంది. సో వెరిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు చాలా తెలివిగా ఆటో మీద మనకు ట్రాఫిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసేసారు, ఇంకో పట్టా పెట్టేసి. సో ఆ నెంబర్ కూడా కనబడలేదు. బట్ దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి పాయింట్లో కూడా వెరిఫై చేసుకుంటూ ఆ ఆటో ట్రేస్ చేయడం జరిగింది. దాని నుంచి మనకు ఈ ముగ్గురు కూడా దొరికారు. ఇద్దరు మగ మనుషులు ఎవరైతే ఈ భరత్, శోభ, నరేష్, ఈ ముగ్గురు. ఫస్ట్ అఫెన్స్ వచ్చి ముగ్గురు కలిసి చేశారు. రెండో అఫెన్స్ మాత్రం ఈ నరేష్ అనే అతను ఒక్కడే చేశాడు. ఇంకా ఏమున్నాయేమో చూడాల్సింది. ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. ఫర్దర్ పోలీసు కస్టడీకి వేసి మిగిలిన అఫెన్సెస్ ఇంకేమైనా ఉన్నాయేమో వాళ్ళ సిడిఆర్ ప్రకారము, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసుకోవడం జరుగుతుంది. అయితే ప్రజలకి అప్పీల్ చేసేది ఏంటంటే, మన దగ్గర మహబూబ్నగర్లో కంప్లీట్గా ఆటోలది డేటాబేస్ ఉంది. మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు ఏమాత్రం డ్రైవర్ మీద డౌట్ అనిపించినా ఇమీడియట్గా ఆటో మీద ఆ ట్రాఫిక్ నెంబర్ ఉంది. ఆ ట్రాఫిక్ నెంబరు మీకు తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి పంపించేస్తే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా తర్వాత రిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఆటో నెంబరు మనకి యూజ్ అవుతుంది. అట్లాంటి ఆటో నెంబర్స్తోనే చాలా మటుకు బ్యాగ్స్ పోగొట్టుకున్నా, అంతకుముందు ప్రీవియస్గా కూడా మనకు 2 టౌన్లో రాబరీ కేసెస్ జరిగినాయి. అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా డిటెక్ట్ అయింది. నైపుణ్య శిక్షణ కేంద్రం అభివృద్ధికి దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుపుకొని పోతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఎమ్మెల్యేతో కలిసి ప్రముఖ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ కంట్రోల్కి సంస్థ డైరెక్టర్
రాజీవ్ త్రివేది బృందం శనివారం పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను అభివృద్ధి చేయడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణా తరగతుల ఏర్పాటు, షెడ్ నిర్మాణం, శౌచాలయాల నిర్మాణం తదితర అంశాలపై రాజీవ్ త్రివేదితో ఆయన చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ హబ్గా అభివృద్ధి చేసి మహబూబ్ నగర్ యువతకి నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం యువత అభివృద్ధిని పట్టించుకోలేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను పూర్తిగా విస్మరించడంతో నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారన్నారని పీసీసీ అధ్యక్షులు టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల కానుందని, నిరుద్యోగులు వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన మరియు లబ్ధిదారుల ఎంపిక ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు జరుగుతుందన్నారు. దాదాపు 800 కోట్ల రూపాయలను మైనార్టీ కార్పొరేషన్కు కేటాయించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లను పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కొరకు చేయుత అన్ని రంగాల్లో ఆర్థిక సాయం చేయడమే కార్పొరేషన్ ఆశయమన్నారు. 4 కార్పొరేషన్లకు సంబంధించి గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిందన్నారు. అభివృద్ధి అనే లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇది. గత 10 ఏళ్ళు పాలించిన పాలకులు సరే ఎట్లా చేసిన రాజకీయాల మేము పోకుండా ప్రధానంగా బడుగు జీవులను, బడుగు జాతిని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన కార్యక్రమాల్లో మాత్రం వాళ్ళు చేయలేదని చెప్పడానికి నేను వెనుకాడను. ముఖ్యంగా శాశ్వత వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, మైనార్టీకి సంబంధించి మంత్రిత్వ శాఖలు ఉన్నా ఆ శాఖలతో పాటు ప్రతి రాష్ట్రంలో కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్స్ ద్వారా ఆ వర్గాలకు లబ్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ కార్పొరేషన్స్ కంపెనీ యాక్ట్స్లో రిజిస్టర్ చేసి అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆర్థిక అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ వస్తుంది. కంటిన్యూషన్ ప్రాసెస్ అది. కానీ 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ పాలించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్స్ ఉన్నాయి లక్ష్యంతో, ఈ ఆశయంతో ఈ కార్పొరేషన్ ఏర్పడ్డాయో ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ ఈ వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్స్ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కొరకు చేయుత, ఈ వర్గాలకు సంబంధించిన అన్ని రంగాల్లో ఆర్థిక సహాయం చేయడమే దీని ఆశయం, లక్ష్యం ఈ కార్పొరేషన్స్ది. ఈ 4 కార్పొరేషన్ సంబంధించి గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిర్వహణ చేసి నామకే వాస్తే చైర్మన్లను, కార్యవర్గాలను ఏర్పాటు చేసి 9 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ లాస్ట్ ఇయర్ 9 ఏళ్ల కాలంలో ఎలక్షన్స్ పీరియడ్ 2 months ఎలక్షన్స్ ఉండగా నోటిఫికేషన్ 2 నెలల ముందు ఈ కార్పొరేషన్లకు అరాకుడ డబ్బులు ఇచ్చి అది చందాల్లాగా వాళ్ళ కార్యకర్తలు పంచిపెట్టడానికి కొన్ని స్కీమ్స్ పెట్టి ఆ రోజు కార్యక్రమం చేశారు. అది తప్ప అటు కేంద్ర ప్రభుత్వం కొరకు కానీ వచ్చే వాటా కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని పెట్టుబడి పెట్టే వాటా కానీ కార్పొరేషన్లకు నిర్వీర్యం చేసి కేవలం ఉత్సవ విగ్రహాలాగా ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడము, ఆయనకు సామాజిక స్పృహ ఉండడము, రేవంత్ రెడ్డి గారు అలాగే భట్టి విక్రమార్క గారు వాళ్ళ టీం అందరూ కూడా అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆకాంక్షతో పాటు ఆర్థికంగా వెనుకబడ్డ ఈ వర్గాలకు చేతినియకపోతే తెలంగాణ
రాష్ట్ర సాధన లక్ష్య సాధన పూర్తి కాదని చెప్పే ఉద్దేశంతో ఓ సంవత్సర కాలం మొత్తం కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ కార్పొరేషన్ వెసులుబాటు, ఈ కార్పొరేషన్స్ బ్యాంక్రప్ట్ కావడము, ఫైనాన్స్కి ఎలిజిబుల్ కాకపోవడము, ఇవన్నీ అధిగమించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఈ 4 కార్పొరేషన్లకు ప్రపోర్షనేట్గా పాపులేషన్ ప్రకారము డబ్బులు అందించి ఆ డబ్బులు 5,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో, 1,00,000 రూపాయల వరకు టోటల్ సబ్సిడీ రూపంలో, 1,00,000 దాటితే దానికి బ్యాంకబుల్ స్కీమ్ పెట్టేసి 3 లక్షల వరకు కూడా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రారంభించబోతుండ్రు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బైరాపురం చౌరస్తా దగ్గర అఘోరీస్ నాగసాధువును పోలీసులు అడ్డుకున్నారు. అలంపూర్లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న షాలీ పైల్వాన్ దర్గాను తొలగించాలని అలంపూర్ వెళ్తున్న అఘోరిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు అఘోరికి కొంత వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు అఘోరి కారును స్టేషన్కు తరలించారు. బోయ వాల్మీకుల చిరకాల కోరిక ఎస్టీల జాబితాలో చేర్చాలనే అంశాన్ని పార్లమెంటులో తన గళాన్ని వినిపిస్తా అని ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లా నర్వా మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఇటీవల పార్లమెంటులో మాట్లాడిన అంశాన్ని బోయ వాల్మీకులకు వివరించారు. బోయ వాల్మీకుల బాధలు తీరాలంటే కర్ణాటక మాదిరిగా ఇక్కడ కూడా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మాకు మంచినీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. మంచినీళ్ళ కోసం మాకు ఆర్ఓ ప్లాంట్ కావాలని అడిగింది. ఆర్ఓ ప్లాంట్ గురించి ఇవాళ మనం శాంక్షన్ చేసి దాన్ని భూమి పూజ చేస్తున్నాం. లోపల దాన్ని పూర్తి చేసి మీకు అందరికీ మంచినీళ్ళు ఆర్ఓ నీళ్ళు అందిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా లిఫ్ట్ సమస్య గురించి చెప్పినారు. ఆ లిఫ్ట్ సమస్య గురించి కూడా తప్పకుండా మాట్లాడి ఆ లిఫ్ట్ సమస్య కూడా పరిష్కారం చేయడం తప్పకుండా నేను కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో హైమాస్ రైతు కూడా కావాలని అడిగినారు. హైమాస్ రైతు కూడా తప్పకుండా నేను మన నెక్స్ట్ దాంట్లో అవకాశం ఇచ్చి తప్పకుండా సాయం చేస్తాను, దాన్ని చేపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రోడ్డు గురించి అడిగినారు. ఆ రోడ్డు గురించి తప్పకుండా ప్రపోజల్ పంపించి దీన్ని శాంక్షన్ చేయించే విధంగా కూడా తప్పకుండా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ గడియారం చౌరస్తా వద్ద వెంటనే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ కోసం మున్సిపల్ నిధుల ద్వారా గత బుధవారం రాత్రి వేసిన బోరును ఆయన పరిశీలించారు. ముడా నిధులతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ పైన ప్రత్యేక షెడ్ను నిర్మించి వీలైనంత త్వరగా ప్రజలకు వర్తకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ శుక్రవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా ప్రత్యేక యంత్రాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంప్, వాక్యూమ్ ట్యాంకులతో కూడిన మెషిన్ను సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపినట్లు వెల్లడించారు. ఈ యంత్రాలు మట్టిని త్వరగా తొలగించేందుకు మరియు టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. మాన్యువల్ డిగ్గింగ్కు బదులుగా అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను వినియోగిస్తున్నారని, ఇది అధునాతన సాంకేతికతతో టన్నెల్ లోపల డిగ్గింగ్ ప్రక్రియను నిర్వహిస్తుందని తెలిపారు. డిగ్గింగ్ ప్రక్రియలో ఏర్పడే మట్టిని వేగంగా బయటకు తీయడానికి ఈ ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల ద్వారా బయటకు తరలించవచ్చని వివరించారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం గల యంత్రాల వినియోగం ద్వారా సహాయక చర్యలను మరింత సమర్థంగా, వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. మంచి శిక్షణ పొంది మీరంతా ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలోని కలెక్టర్ బంగ్లా దగ్గర గల
వివేకానంద కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి నైపుణ్య శిక్షణ పొందినా అందులో సంపూర్ణంగా శిక్షణ పొందాలని, అలాంటి సందర్భాల్లోనే మనకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆయన చెప్పారు. మనసు పెట్టి కనీసం 3 నెలల పాటు సుశిక్షితులైన ట్రైనర్స్ సహకారంతో శిక్షణ పూర్తి చేసుకోవాలని, ఏదైనా ప్రభుత్వ సంస్థ ద్వారా సర్టిఫికేట్ పొందితే చాలా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కూలీలే అడ్డాగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను పట్టుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి. నైపుణ్య శిక్షణ కేంద్రం అభివృద్ధికి దేశంలోని పారిశ్రామికవేత్తలను కలుపుకొని పోతాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజీవ్ యువ వికాసం. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్. జోగులాంబ గద్వాల జిల్లాలో నాగసాధువు అఘోరిని అడ్డుకున్న పోలీసులు. అఘోరికి పోలీసులకు మధ్య వాగ్వాదం. ఇంతటితో అభినయ్ న్యూస్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినయ్ న్యూస్.